ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఎమ్మెల్సీ కోదండరాంకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు టీచర్లు కోదండరాంను శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ టైం టీచర్ల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని అన్నారు. మాట్లాడే ముందు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సుమంత్ గారిని వచ్చి ఒక్క నిమిషం అన్ని యూనివర్సిటీల నుంచి మా యొక్క ప్రగాఢమైన కోరిక ఏంటంటే మీరు చెప్పినటువంటి ఈ వర్క్స్ని కోదండరావు గారి సమక్షం ఒక చిన్న సబ్మిషన్ కాకతీయ యూనివర్సిటీ నుంచి సార్ యూనివర్సిటీ కోర్సెస్ లో ఈ అప్గ్రేడేషన్ కానీ ఏం లేదు వాస్తవంగా అన్ని యూనివర్సిటీలలో ఇక కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగులు ఉండరు అని టీఆర్ఎస్ వారు అధికారంలోకి వచ్చినాక ప్రకటిస్తే ఇక కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారని అందరం కూడా ఆశపడ్డంగానే వాస్తవానికి జరిగింది ఏంటంటే కాంట్రాక్టు లెక్చరర్ల బదులు పార్ట్ టైం లెక్చరర్లను నియమించటం మొదలుపెట్టింది అప్పటి ప్రభుత్వం. ఇవాళ యూనివర్సిటీలో నడుస్తున్నాయంటే అది కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్ల వల్లనే. వాళ్ళకు వచ్చే జీతాలు చాలా తక్కువ, అది కూడా ఒక 6 నెలల కంటే మించి జీతాలు రావు. అటు బతకటం కష్టం, ఇటు వాళ్ళకు వచ్చే జీతాలతో రీసెర్చ్ చేయటం కానీ రీసెర్చ్ గైడ్ చేయటం కానీ రెండు కూడా సాధ్యపడటం లేదు. ఈ పరిస్థితి కొనసాగటం యూనివర్సిటీ మనుగడకే అది సమస్య అవుతుంది. యూనివర్సిటీ నిజంగా ఎదగాలంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదు. అసలే ఒక కొత్త తరం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి ఒక కొత్త తరం ఇవాళ యూనివర్సిటీ